ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కరాచీ స్టేడియం జెండా వివాదంపై బీసీసీఐ స్పందించింది. పీసీబీ తీరును బీసీసీఐ తప్పుబట్టింది. మిగతా జట్ల తరహాలోనే భారత్ జెండా ఎగరవేయాలని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా డిమాండ్ చేశారు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ ప్రారంభంకు ముందు వివాదంలో చిక్కుకుంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న దేశాల జెండాలను కరాచీ స్టేడియంతో పాటు లాహోర్లోని గడాఫీ స్టేడియం కప్పుపై ఎగరవేసిన పీసీబీ భారత జెండాను విస్మరించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడం భారత అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పీసీబీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ తన నీచ బుద్ధిని బయట పెట్టుకుంటుంది అని మండిపడ్డారు. ఈ టోర్నీ కోసం భారత్ జట్టు పాకిస్తాన్లో పర్యటించకపోవడంతోనే భారత్ జెండాను ఎగరవేయలేదు అని పీసీబీ తెలిపింది. ఈ వ్యవహారంపై తాజాగా మాట్లాడిన రాజీవ్ శుక్లా పీసీబీ తీరుని తప్పుబట్టాడు. ముందుగా భారత్ జెండా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఒకవేళ లేకుంటే మాత్రం భారత్ జెండా పెట్టాల్సిందే. ఈ టోర్నీలో పాల్గొనే అన్ని జాతీయ జెండాలను ఎగరవేయాలని బీసీసీఐ తెలిపింది. ఈ టోర్నీని హైబ్రిడ్గా నిర్వహించేలా పీసీబీ ఐసీసీని ఒప్పించింది.